హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580 అండి. ఈరోజు వచ్చి మన రాజ్మా కర్రీ అండి. దీంట్లో అన్నేసిన మసాలాలు లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, బగారాకు ఇవన్నీ వేసిన. టమాటాలు కూడా ఉడికినాయండి. ఈ షార్ట్ వీడియో తీసిన కాబట్టి దాంట్లో ఉన్నాయి, షార్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి. ఇవి వేసేద్దాం, రాజ్మా వేసేద్దాం ఇందులో. ఇవి రాత్రి నైట్ నానబెట్టుకొని పొద్దున వండుకోవాలండి. ఇవి మెత్తగా మంచిగా ఉడుకుతాయి. లేకపోతే పొద్దున్నే నానబెట్టుకొని పొద్దున్నే ఉడకబెట్టాలంటే చాలా టైం పడుతుంది. నైట్ నానబెట్టుకోవాలా. నైట్ నానబెట్టుకొని పొద్దున ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టినండి. నేను ఉడకబెట్టాను, ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి, తర్వాత పోస్తాను. దీంట్లో ఉప్పు కారం ఒకటే వేయలేదండి, ఉప్పు అవన్నీ వేసేసాను. ఉప్పు పసుపు అన్నీ పడ్డాయి. దీంట్లో కారం వేస్తాను. చిట్టి దీంట్లో ధనియాల పొడి ఉన్న తీసుకురా ఫ్రిడ్జ్లో. ఇవ్వండి, కారం వేసేసుకున్నాను, సరిపోతుంది. జీలకర్ర పొడి అండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అయిపోయింది జీలకర్ర పొడి. అక్కడ కొబ్బరి పొడి కూడా చూడండి, తీసుకో. ఇవి ధనియాల పొడి అండి. మటన్ కర్రీ లాగానే ఉంటుందండి, సేమ్ యాజ్ చీజ్గా. సీసా ఉంటుంది చూడు, అట్లా పక్కకు అవి తీసుకురా. ఇది కొబ్బరి పొడి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాండి ఫ్రిడ్జ్లో. సరిపోతుందండి కొబ్బరి పొడి ఫ్రిడ్జ్లో. మంట సిమ్లో పెట్టుకొని ఉడిపించుకుందామండి. రాజ్మా చాలా బలమైన ఫుడ్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం మసాలాలు ఉడకనిద్దామండి సిమ్లో. ఉడకనిచ్చేసి వాటర్ పోసుకుందాం. ఉడకబెట్టిన నీళ్ళు, రాజ్మా అయితే ఉడకబెట్టినాం కదా, ఆ నీళ్ళే చాలా ఉన్నాయండి. రాజ్మా ఉడకబెట్టిన నీళ్ళు చాలా ఉన్నాయి. ఆ నీళ్ళే దీంట్లో పోసేసుకుందాం. ఈ వాటర్ పోసేసుకుందామండి. ఇవి రాజ్మా ఉడకబెట్టిన నీళ్ళేనండి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసినామండి, ఇంకా ఏం లేదు. కొత్తిమీర వేయాలంతే. కొత్తిమీర ఒకటి వేసేస్తే సరిపోతుంది. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న కొంచెం వేద్దాము. ఇప్పుడు కొంచెం వేద్దాము, దించేటప్పుడు కొంచెం వేసుకుందామండి. ఇది చూద్దామండి, టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉన్నదండి, టేస్ట్ చాలా బాగుంది. కొంచెం సిమ్లో కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇవన్నీ వేసినాం కదా, కొంచెంసేపు సిమ్లో ఉడకాల.
ఇవ్వండి మన కర్రీ ఈ స్టేజ్లో ఉన్నది. కొంచెం ఉడకనిద్దాము. మసాలాలు ఇవన్నీ వేసినాం కదండి, మసాలాలు కూడా ఈ పప్పుకు పట్టాలి కదా. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా ఇష్టం. ఇది కొద్దిసేపు 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుందాము. ఇవి రాత్రి నానబెట్టినండి, రాజ్మా రాత్రి నానబెట్టి పొద్దున్నే కుక్కర్లో వేసి ఉడకబెట్టినాను. రాత్రి నానబెట్టి పొద్దున్న కుక్కర్లో వేసి ఉడకబెట్టినాను. లేకపోతే మనం పొద్దున్నే నానబెట్టి మనం పొద్దున్నే చేసుకోవాలంటే ఉడకవు తొందరగా, అస్సలు ఉడకవు. 10 విజిల్లు పెట్టాల్సి వస్తుంది. అందుకోసమనే నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు 2 విజిల్ 3 విజిల్ మస్తు అయిపోతుంది. నేను 2 విజిల్ పెట్టేసిన సరిపోయింది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మనకు 2 విజిల్లు పెట్టినా కానీ ఇట్లా ఉంటుంది, పప్పు తగులుతుంది. ఇట్లా పప్పు తగిలితేనే బాగుంటుంది. మధ్య మధ్యలో పప్పులు ఇట్లా ఉండాలా, ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను స్టార్టింగ్లో షార్ట్ వీడియో తీసిందండి. షార్ట్ వీడియో వాళ్ళకి కూడా లాంగ్ వీడియోలో చూడమని చెప్పినాను. షార్ట్ వీడియోలో కొంచెం ఉంది, ఇది లాంగ్ వీడియో తీద్దామని లాంగ్ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, హోల్ గరం మసాలా వేసినాను ఇందులో. నేను దాల్చిన చెక్క, బగారాకు, సాజీరా, లవంగా, ఇలాచి ఇవన్నీ వేసినానండి ఇందులో. కొంచెం గరం మసాలా వేద్దామండి, కొంచెం గరం మసాలా వేద్దామండి. కొంచెం అంటే కొంచెము, మనం హోల్ గరం మసాలా ఇందులో వేసినాము కాబట్టి కొంచెం మసాలా వేద్దాం, సరిపోతుంది. ఇది అంతా కలవాలండి, ఇట్లా తిప్పుకుంటే అంతా కలిసిపోతుంది మసాలా. మనం వేసిన మసాలా పప్పుకు మొత్తం పడుతుంది. కొంచెంసేపు ఉంచుదామండి, కొద్దిసేపు ఉంచుదామండి, ఇంకా కొద్దిసేపు. మనకి గ్రేవీ మొత్తం ఇది కావాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టినండి మంట, సిమ్లో ఉన్నది మంట కాబట్టి నిదానంగా ఉడుకుతుంది. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇంత ఎండలో కూడా నేను మీకు చూపించాలని కష్టపడి వీడియో తీస్తున్నాను. దయచేసి మీరు ఆదరించండి. మీరు ఆదరిస్తేనే కదండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చూడండి, ఈరోజు అప్లోడ్ చేసిన ఒక వీడియో మన కొబ్బరి పాలు అన్నము చికెన్ కర్రీ చేసినది అప్లోడ్ చేసినామండి. అది చూడండి వీడియో. మళ్ళీ షార్ట్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాము, చేయలేదు అది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇవి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వస్తుందండి. టమాటా చారు కండి, టమాటా చారు ఉడకబెట్టేసి రసం తీసి పెట్టేసినాను పక్కకు. ఇవ్వండి తాలింపు గింజలు, కరివేపాకు వేసేసిన, ఇగో పచ్చిమిరపకాయలు, కొంచెం మెంతిపొడి వేద్దామండి, ఎందుకంటే పులుపు కదా, అందులో చింతపండు రసం ఉంది కదా, కొంచెం మెంతిపొడి. అదేవిధంగా పసుపు వేద్దాం. మేము ఇదిగోండి ఎల్లిగడ్డలు, మిరియాలు
దంచి పెట్టుకున్న ఇవి కూడా వేసేద్దాం. పోసేద్దామండి. మరగనిద్దాం. మన పప్పు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామండి. పప్పు అయిపోయిందండి, ఆల్మోస్ట్ పప్పు అయిపోయింది. ఇగో ఈ స్టేజ్లో చాలండి. ఇంకా చిక్కగా అవుతుంది. చల్లగైపోయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. ఈ స్టేజ్లో చాలు. బంద్ చేస్తున్నాండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొంచెం కొత్తిమీర వేస్తుంది, బంద్ చేసేస్తాను. ఉడికిపోతుందండి కొత్తిమీర వేడికి. కొంచెం అంటే నాకు ఇది అయిపోయిందండి. చారు చూద్దామండి. చారులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తున్నాను. ఇది మరగనిద్దాం. మనకు మిరియాలు వేసినాం కాబట్టి సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. మిరియాలు పచ్చిమిరపకాయలు పడ్డాయి దీంట్లో. 2 ఉడుకులు వచ్చిన తర్వాత, 2 పొంగులు వచ్చిన తర్వాత తీసేద్దామండి. ఇది ఉప్పు వేసుకుందామండి. ఇగో ఉప్పు వేసేసిన ఇక మరుగుతుందండి. అది కొంచెం కారం వేద్దామండి. కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే సరిపోలేదు మిరియాల పొడి వేసినా కానీ. ఇక మన కర్రీ ఇక్కడ దాకా వచ్చిందండి. చూడండి, ఇక ఫైనల్గా కర్రీ, రాజ్మా కర్రీ ఇగోండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది అయిపోయింది. ఇక చారు ఒకటి కావాలండి మనకు. చారు ఒకటి అయితే అయిపోతుంది. చారు కొంచెం మరగాలండి. 2-3 నిమిషాలు మరగనిద్దాం. చూద్దామండి ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం పట్టండి ఉప్పు వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే వేసేసినాం అనుకోండి మళ్ళీ మనకు అవసరం లేదు. ఫైనల్గా అయిపోయిందండి. కొంచెం అంతా కొత్తిమీర వేద్దాం. మన టమాటా మిరియాల రసం అయిపోయిందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. ఉంటానండి.